మేడ్చల్లో మరో హత్య కలకలం రేపింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టాపూర్ రోడ్లో వెంకటరమణ అనే వ్యక్తిని తన ఇంట్లో గొంతుకు హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి మేడ్చల్ పోలీసులు చేరుకున్నారు. గత 15 రోజుల్లో 4 హత్యలు జరగడం మేడ్చల్లో చర్చనీయాంశమైంది. ఐదు మర్డర్లు జరగడం విచారకరమైన విషయం. కానీ ఒక్కొక్క మర్డర్కు ఒక్కొక్క నేపథ్యం ఉంది. ఇవి అన్నీ కూడా పూర్తిగా వ్యక్తిగతంగా జరిగినాయి. ఇందులో ఎటువంటి సాంఘికంగా కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన కానీ ఇష్యూస్ తోటి జరిగిన మర్డర్స్ కాదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎవరి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో తాత్కాలిక ఆవేశాలతో జరిగిన మర్డర్లు ఇవి. అయినా కూడా మేము వెంటనే పట్టుకోవడము, ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం జరుగుతుంది. ఏ మర్డర్ కూడా ఇప్పటివరకు అన్ట్రేస్డ్గా వదిలిపెట్టలేదు. కాకపోతే ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా వెంటనే కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే జరిగిందని భావిస్తున్నాం. ల్యాండ్ ఆర్డర్ అయితే ప్రస్తుతం పూర్తి కంట్రోల్లోనే ఉంది. ప్రజలకు మా మీద భరోసా ఉందని నమ్ముతాం. అయితే ఉదయం 7 గంటలకు మా నాన్నగారు ఉంటాడు. ఇక నాన్నగారికి టిఫిన్ ఇస్తాను లింబాద్రి వచ్చిండు. వచ్చేసరికి రక్తం అడుగుల కానొచ్చినాయి. అయితే రక్తం అడుగులు ఉన్నాయి. ఇట్లా మరి లోపలికి వచ్చేసరికి రాము చనిపోయి ఉన్నాడు. ఆ విషయం మాకు అందరికి తెలియజేసిండు. మేము విషయం తెలుసుకోకుండా వెంటనే పోలీస్ స్టేషన్ పోయేసి మరి ఇట్లా రక్తం అడుగులు ఉన్నాయని చెప్పేసి మేము ఎస్ఐ గారికి, సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చినాం. రాగానే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పంచనామా చేయడం జరిగింది. మా అక్క ఉంటుంది ఇక్కడ. అక్కకు 3 కొడుకులు. అయితే అక్క 2 రోజుల నుంచి ఇంత లేదు. 2 మాత్రం ఇంట్లోనే ఉన్నారు. అయితే విష్ణు అయినా రామ్ అంటే ఇప్పుడు రామ్ చనిపోయి ఉన్నాడు. విష్ణుకు స్విచ్ ఆఫ్ ఉన్నది. విష్ణు వస్తే మరి ఏం జరిగింది ఏం కథ అన్నది విషయం బయటకు వస్తుంది. చూసేసరికి 2 బీరువలు అయితే వలగొట్టినవి ఉన్నాయి. లింబాద్రి అతను విష్ణు వాళ్ళ తాత ఇక్కడ ఉంటాడు. అయితే లింబాద్రి టిఫిన్ తీసుకొని వచ్చిండు ఇక్కడికి. మా అన్న టిఫిన్ తీసుకొని వచ్చేసరికి చూసిండు ఇక్కడ ఏంటంటే రక్తం అడుగులు ఉన్నాయి. చూసేసరికి మాకు అందరికీ చెప్పింది, ఫోన్ చేసి చెప్తే మా విషయం తెలుసుకొని మేము వచ్చినాం. రాగానే ఏంటంటే సిఐ గారికి మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. వాళ్ళకు రాముగా అల్లుడు అవుతాడు. మేము చిన్నప్పుడు ఆయనకు తల్లి చనిపోయింది. చిన్నప్పుడు మా అక్క పెంచింది. రాము చనిపోయిన రాము వల్ల అమ్మ పెంచింది. అందరూ అన్నదమ్ములాగానే పెరిగింది. మాకు ఎవరి మీద కక్షలేం లేవు.